ప్రెగ్నెన్సీలో ప్రయాణం ఎప్పుడు చేయొచ్చు? చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఉండే డౌట్ ఇది. హలో, ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో కన్సీవ్ అవగానే ఎప్పుడు మదర్ దగ్గరికి వెళ్ళాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని ఆడవారు ఆలోచిస్తూ ఉంటారు. ఐడియల్ పీరియడ్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే గనక 14 నుంచి 28 వారాలని అనుకోవచ్చు. అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ ఏమవుతుంది అని అంటే వామిటింగ్ సెన్సేషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, మిస్క్యారేజ్ రిస్క్ తక్కువగా ఉంటుంది, అండ్ ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు తక్కువ లోపు డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఇది ఐడియల్ ఫేజ్ అనుకుంటాం అన్నమాట జర్నీకి. కాకపోతే మీరు ట్రావెల్ చేసే ముందు మీ డాక్టర్ కి ఒక్కసారి మీ ట్రావెలింగ్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తే మీ కండిషన్ గురించి మీ డాక్టర్ మీకు వివరిస్తారు అండ్ ట్రావెలింగ్ మీకు సేఫ్ అయినా కాదా అనేది డిస్కస్ చేస్తారు. ఎందుకు అని అంటే కొన్ని కండిషన్స్ లో ట్రావెలింగ్ అవాయిడ్ చేయమంటాం. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే గనక మాయ కిందికి ఉన్నప్పుడు, లేదా సర్విక్స్ షార్ట్ గా అంటే గర్భసంచి ముఖద్వారం లెంత్ తక్కువగా ఉండి మీకేమైనా సర్వైకల్ స్టిచ్ లాంటివి వేసినప్పుడు, లేదా మీరు చాలా అనిమిక్ గా ఉన్నారు, లేదా మీకు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంది, ఆర్ మీకు హై బీపీ ఆర్ హై బ్లడ్ షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు యూజువల్ గా ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తారు. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కనుక చేస్తున్నారు అండ్ డెలివరీ డెస్టినేషన్ మార్చుకుంటున్నారు అండ్ వన్స్ ఫర్ ఆల్ మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి సమయాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి మీ ట్రావెల్ ప్లాన్ గురించి. మీది గనక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే మోడ్ ఆఫ్ ట్రావెల్, మీకు ఉన్న పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ కి మీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్, ట్రైన్, ఫ్లైట్ వీటిల్లో ఏది బెస్ట్ మీ డాక్టర్ తో డిస్కస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ జర్నీలో మీరు ఐదర్ కార్, బస్, ట్రైన్ దేంట్లో వెళ్తున్నా కొంచెం ఫ్రీక్వెంట్ గా మూవ్మెంట్ ఉండేది చూసుకోవాలి. కార్ ట్రావెల్ అయితే ఒక 1.5-2 hours ఒకసారి బ్రేక్ తీసుకుంటూ మీ బాడీని స్ట్రెచ్ చేసుకోవడం, కొద్దిగా వాక్ చేయడం లాంటివి చెయ్యాలి. కొంచెం కాఫ్ ఎక్సర్సైజెస్ అంటే కాలు ముడుచుకొని ఎక్స్టెండ్ చేయడము లాంటివి చేస్తూ డ్యూరింగ్ ట్రావెల్ మిమ్మల్ని బాగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే వాటర్, లిక్విడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలి. అండ్ డైట్ అనేది లైట్ గా ఉండేలాగా చూసుకోవాలి, ఈజీలీ డైజెస్టబుల్. కొందరికి మోషన్ సిక్నెస్, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే పొజిషన్ డ్యూరింగ్ ట్రావెల్ కూడా ఇంపార్టెంట్. మీకు లంబార్ సపోర్ట్ అంటే బ్యాక్ బాగా సపోర్ట్ చేసేలాగా చూసుకోవాలి. అండ్ పడుకుంటున్నారు అని అంటే నెక్ సపోర్ట్, ఒక పిల్లో ఉండేలాగా చూసుకోవాలి. ట్రావెలింగ్ అప్పుడు మీరు గమనించవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే క్రౌడెడ్ ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. లైక్ రష్ గా ఉన్న బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, లేదా జర్కీ ట్రావెల్ అంటే రోడ్స్ బాగాలేవు, గతుకుల ప్రయాణం ఇలాంటివైతే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకు అని అంటే దీని వల్ల కడుపు నొప్పి అనేది, అబ్డామినల్ డిస్కంఫర్ట్, అబ్డామినల్ పెయిన్ అనేది మొదలవ్వచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇవి ప్రీటర్మ్ లేబర్ కూడా దారి తీయొచ్చు. సో మీ ట్రావెలింగ్ కి ముందర మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ట్రావెలింగ్ కి మీరు ఎలిజిబుల్ కాదా మీ డాక్టర్ తోటి డిస్కస్ చేయండి.